ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే నాటో సభ్యత్వం పొందినట్లుగా స్వీడన్ దేశం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇటీవల చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా రకాల క్వశ్చన్లు మొత్తం కూడా అప్లికేటెడ్ మెథడ్తో క్వశ్చన్లు పడడం జరుగుతుంది. కాబట్టి మొత్తం నాటో అంటే ఏమిటి సార్ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఇటీవల జాయిన్ అయిన 32వ దేశం ఏది సార్ అంటే స్వీడన్ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ స్వీడన్ జాయిన్ అయినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ దేశం, ఈ స్వీడన్ అనే దేశం జాయిన్ అయినట్లుగా ఈ స్వీడన్ దేశ అధినేత అధికారికంగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. మనకి ఇది అంటే నార్త్ యూపీ, ఉత్తర యూరప్కు చెందిన దేశం ఇది సార్ అంటే ఈ యొక్క స్వీడన్ అనే దేశంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఈ యొక్క నాటో అనే దాని గురించి వస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమిగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ఏది సార్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ఏది సార్ అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ నాటోలో మనకి మొత్తం 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1949లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే బెల్జియం. ఓకే, బెల్జియం అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే బెల్జియం. ఓకే, బెల్జియంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది బెల్జియం అనే దేశంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. అంటే మొత్తం నాటోలో సభ్య దేశాలు ఎన్ని సార్ అంటే 32. 32వ దేశం ఏది సార్ అంటే స్వీడన్. ఏ దేశం ఇటీవల నాటోలో అధికారికంగా చేరినట్లు ప్రకటించారు సార్ అంటే స్వీడన్. అండ్ ఇది ప్రపంచంలోని అతిపెద్ద సైనిక కూటమి. దాంతోపాటు ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1949లో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే బెల్జియంలో ఉండడం జరుగుతుంది. మనకి ఈ యొక్క నాటోతో పాటు మనకి యుఎన్ఓ అనేది కూడా ఉంటారు. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే యుఎన్ఓ యొక్క సైనిక దళాలను ఏమని పిలుస్తారు సార్ అంటే బ్లూ హెల్మెంట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే మనకి భారతీయుల్లో దుబాయ్కి 5 ఏళ్ళు వీసా. ఓకే, ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి ఇటీవల థాయిలాండ్ దేశము, మలేషియా దేశము అండ్ శ్రీలంక దేశము కొన్ని దేశాలకు ఫ్రీ వీసాను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏ దేశం సార్ అంటే దుబాయ్ అనే దేశం. ఏది సార్ అంటే దుబాయ్ అనే దేశం భారతదేశానికి, ఏ దేశానికి సార్ అంటే భారతదేశానికి 5 సంవత్సరాల పాటు ఏం చేశాను సార్ అంటే ఈ ఫ్రీగా తీసుకురావడం జరిగింది. ఎవరైతే దుబాయ్లో పనిచేయడానికి వెళుతారో వాళ్లకు 5 సంవత్సరాల కాలం పాటు ఈ దుబాయ్కి ప్రయాణించవచ్చు వీసా ద్వారా అని చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఒక టూరులో 90 రోజులకు మించి, ఒక ఏడాదిలో 180 రోజులకు మించి ఉండరాదు అని కూడా చెప్పడం జరిగింది. ఎంత మనకి ఒక టూరు. ఓకేనా, మనం వెళ్ళినప్పుడు 90 రోజులు 90 డేస్ ఇవ్వడం జరిగినది. అదే 1 ఇయర్లో 180 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగినది. అయితే మనకి ఈ వీసాను కావాలని భారతీయ బ్యాంక్ ఖాతాలో 6 నెలల్లో 3.31 లక్షల కలిగి ఉండవలసిందిగా చెప్పడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల మనకి దుబాయ్ అంటే యుఏఈ
యుఏఈలో కంట్రీ ఏది సార్ అంటే, యుఏఈ యొక్క రాజధాని ఏది సార్ అంటే దుబాయ్. ఈ దుబాయ్కి వెళ్ళే భారతదేశస్తులు 5 సంవత్సరాలు ఈ వీసా ద్వారా వెళ్ళవచ్చు. అయితే ఎవరైనా టూర్ కోసం వెళ్తే 90 డేస్ ఒకసారి, అదే మనకి సంవత్సరంలో 180 రోజులుగా చెప్పడం జరిగింది. ఇటీవల దుబాయ్లో చూడండి మనకి ఏ సమావేశం సార్ అంటే మనకి COP 28 సమావేశం కూడా జరగడం జరిగింది. ఎక్కడ సార్ అంటే దుబాయ్లో. ఈ దుబాయ్లో జరిగిన దాంట్లో మనకి ఇక శిలాజ ఇంధనాల గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. ఈ యొక్క దుబాయ్లో జరిగిన COP 28 సదస్సుకి భారతదేశం తరపున ఎవరు హాజరు అయ్యారు సార్ అంటే దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు హాజరవ్వడం జరిగింది. ఇటీవల కొన్ని దేశాలు ఫ్రీ వీసాను ప్రకటించాయని చెప్పాను కదా, ఆ దేశాలు ఏంటి సార్ అంటే థాయిలాండ్ దేశం, అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మనకి మలేషియా. ఏ దేశం సార్ అంటే మలేషియా. అక్కడ నుంచి మనకి ఓకేనన్నా శ్రీలంక దేశం కూడా ఫ్రీ వీసాను ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే న్యూజిలాండ్లో పొగాకు పైన బ్యాన్ని తొలగించడం జరిగింది. మనం గతంలో కరెంట్ అఫైర్లో చేసాం. ఓకే, మనకి ఏది సార్ అంటే ఓకే కొంచెం జాగ్రత్త నాన్న, మనకి న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్ దేశంలో పొగాకును నిషేధించారు గతంలో. అయితే ఈ న్యూజిలాండ్లో పొగాకు ఉత్పత్తుల పైన ఓకే న్యూజిలాండ్లో పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, పొగాకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క న్యూజిలాండ్ గతంలో ప్రకటించిన నిషేధంను ఏది గతం ప్రభుత్వం విధించిన నిషేధంను ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే గతంలో ఈ పొగాకు నిషేధం తీసుకొచ్చిన చట్టంలో ఓకే 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారికి ఎవరైనా పొగాకు అమ్మితే ఓకేనన్నా పొగాకు అమ్మితే ఏం చేసింది, వాళ్ళ శిక్షార్హులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది సార్ అంటే రద్దు చేయనుందిగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా జాగ్రత్త నాన్న, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇటీవల ఏ దేశం పొగాకు నిషేధాన్ని ప్రకటించింది సార్ అంటే మనకి ఏ దేశం సార్ మనకి ఈ న్యూజిలాండ్. ఆ పొగాకు నిషేధాన్ని రద్దు చేసిన దేశం కూడా న్యూజిలాండే. అయితే దీని ప్రకారం ఏంటి, 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరైతే జన్మించిన వాళ్ళు ఉంటారో ఈ జన్మించిన వారికి పొగాకు అమ్మితే నేరంగా చెప్పడం జరుగుతుంది. ఇటీవల చూడండి ఒక దేశం ఏం చేసింది, ఈ యొక్క ఒక మోతాదులో గంజాయిని పండించుకోవచ్చు అని కూడా ప్రకటించడం జరిగింది. గంజాయి పైన చట్టం చేసిన దేశం కూడా థాయిలాండ్ గా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా చూడండి అన్న. మనకి పొగాకు ఓకేనన్నా, పొగాకు భారతదేశంలో అత్యధికంగా పండడం జరుగుతుంది. అయితే మనకి దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. మనకి దీంట్లో వర్జీనియా పొగాకు, టొబాకం వర్జీనియా అనేది మనకి అత్యంత ఇన్సర్ అంటే మనకి అత్యంత శుద్ధమైన అండ్ నాణ్యమైన పొగాకుగా చెప్పడం జరుగుతుంది. ఈ పొగాకులో ఉండే విష పదార్థాన్ని ఏమంటాం సార్ అంటే నికోటిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే అంతరిక్షంలో 2వ కేంద్రానికి శంకుస్థాపన. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి అన్న. అంతరిక్ష కేంద్రానికి అంటే భారతదేశంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం అంటే మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది. కానీ భారతదేశంలో 2వ అంతరిక్ష ప్రయోగ వేదిక, 2వ స్పేస్ లాంచింగ్ స్టేషన్, 2వ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని రేపు ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు. ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి. ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి ప్రాంతంలో, తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి జిల్లా ప్రాంతంలో కులశేఖర
పట్టణంలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇది అన్న. అంటే మనకి ఆల్రెడీ శ్రీహరికోట అంటే దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనే పేరుతో పిలుస్తాం. దీంట్లో లాంచింగ్ ప్యాడ్ 1 లాంచింగ్ ప్యాడ్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఈ కులశేఖర పట్నంలో లాంచింగ్ ప్యాడ్ 3 అండ్ లాంచింగ్ ప్యాడ్ 4ని ఈ యొక్క నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. దాదాపుగా 2,000 ఎకరాల స్థలంలో ఈ యొక్క అంతరిక్ష ప్రయోగ వేదికను ఈ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్త, మన ఇక్కడ నుంచి క్వశ్చన్ గమనించండి అన్న. 2వ అంతరిక్ష ప్రయోగ వేదిక ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం. ఎక్కడంటే తుత్తుకూడి డిస్టిక్ లోని కులశేఖర పట్టినంలో. అదే మనకి ఇక్కడ 3rd and 4th లాంచింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు 2,000 ఎకరాల స్థలంలో. ఆల్రెడీ లాంచింగ్ ప్యాడ్ 1 and 2 ఎక్కడుంది సార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉంది. లాంచింగ్ ప్యాడ్ 1 అండ్ లాంచింగ్ ప్యాడ్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఇదల్లా కూడా మనకి ఎవరి ఆధీనంలో ఉంటుంది సార్ అంటే ఇస్రో ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. దీనిని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇస్రోని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే మనకి ఇస్రోను ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1969 ఆగస్ట్ 15వ తారీఖున బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు. మనం చాలా సార్లు చెప్పాము, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే అంటార్కిటికాలో 180 మిలియన్ అంటార్కిటికాతో $180 మిలియన్ ఆదాయం అంట. మంచు ఖండంగా పిలిచే అంటార్కిటికా అనేది చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఓకేనన్న ప్రతి సంవత్సరం ఈ అంటార్కిటికా ఖండం నుంచి అంటార్కిటికా ఖండం నుంచి గ్లోబల్ ఎకానమీ $180 బిలియన్ రావడం జరుగుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కార్బన్ నిల్వలు, సముద్ర మట్టం వంటి పర్యావరణ సంబంధిత అంశాలన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి అంశాలు చూడండి నాన్న. మనకి ఇటీవల ఒక మంచు పలకం కదిలిందాన్ని కూడా చూసాం. అంటే గతంలో ఎప్పుడో ఇరిగిపడింది, అది గడ్డగట్టిపోయి అలాగే ఉండేది, కానీ రీసెంట్గా కదిలిందాన్ని కూడా మన కరెంట్ అఫైర్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే భారతదేశంలో పేదరికం 5% అని నీతి ఆయోగ్ అనేది ప్రకటించిన. భారతదేశంలో పేదరికం అంట ఎవరు ప్రకటించారు సార్ అంటే నీతి ఆయోగ్ ఏమని ప్రకటించింది? భారతదేశంలో ఇండియాలో పేదరికం అనేది 5% మాత్రమే అని ప్రకటించడం జరిగింది. ఏ దాని ప్రకారం మనకి ఈ యొక్క 2022-23 మధ్య కాలంలో గృహ వినియోగ సర్వేల రిపోర్ట్లో భాగంగా నీతి ఆయోగ్ ప్రకటించడం జరిగింది. అయితే 2011తో పోలిస్తే సర్వే సమయంలో పట్టణాల్లో నెలవారీ ఖర్చులు పట్టణాల్లో 33.5%, గ్రామాల్లో 40.42% పెరిగినట్లుగా నివేదిక ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ కొంచెం చూడండి, మనకి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూడండి. అంటే ఇటీవల భారతదేశంలో పేదరికం ఎంత శాతానికి తగ్గినట్లు ప్రకటించింది? 5%. అంటే భారతదేశంలో పేదరికం అంతరించిపోయినట్లుగా చెప్పవచ్చు మనకి రిపోర్ట్ ప్రకారం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ కుమార్తె. ఓకే మాజీ పిఎం నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఓకే, పంజాబ్ రాష్ట్రానికి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సీఎంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అంటే మహిళలు గర్వపడే విషయంగా చెప్పవచ్చు మనకి. అంటే సొంత పార్టీ పిఎంఎన్తో పాటు 20 మంది స్వతంత్ర అభ్యర్థులు చిన్న పార్టీ మద్దతులో ఆమె సీఎం కాగలిగారు అని చెప్పడం జరిగింది.
కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మనకి. ఇటీవల ఓకే సీఎంగా ఎక్కడ ఎన్నికయ్యారు సార్ అంటే పంజాబ్ రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా ఎన్నికవడం జరిగింది పాకిస్తాన్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే 5వ స్థానంలో భారత్. ప్రపంచ ఆన్లైన్ ఖాతాల నుంచి సమాచారం లీక్ అవుతున్న దానిలో ఓకే ప్రపంచంలో ఆన్లైన్ ఖాతాల నుంచి భారత్ నుంచి లీక్ అవుతున్న ఆన్లైన్ ఖాతాలలో 5వ స్థానం ఉండడం జరుగుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏమైతే లీక్ అవుతుందో అది 5వ స్థానం ఏది ఉంది సార్ అంటే భారత్. అంటే సమాచారం మీన్స్ ఇన్ఫర్మేషన్ అన్న. ఈ ఇన్ఫర్మేషన్ భారతదేశం చెందిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లీక్ అవుతుందంట. అయితే మొదటి స్థానంలో ఏది ఉంది సార్ అని చూసుకుంటే మొదటి స్థానంలో అమెరికా అనేది ఉండడం జరుగుతుంది. మొదటి స్థానంలో ఏది ఉంది సార్ మనకి అమెరికా. 2వ స్థానంలో రష్యా దేశం నుంచి అత్యధిక సమాచారం లీక్ అవుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ యొక్క భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సమాచారం ఎక్కువగా ఏదవుతుంది లీక్ అవుతున్న దాంట్లో మొదటి స్థానం అమెరికా అండ్ రష్యా, 2వ స్థానం భారత్ అనేది 5వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది అన్న. అంటే 2022లో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 2023 డేటా ప్రకారము 5వ స్థానంకు డేటా లీక్ అవుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏమైంది దాని యొక్క స్థానాలు ముందుకు రావడం జరిగింది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రధాని నరేంద్ర మోడీ సిక్కింలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఓకే ఏ స్టేట్లు సార్ అంటే మనకి సిక్కిం రాష్ట్రంలో ఓకేనా సిక్కిం రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ని ప్రారంభించారు. ఇది సార్ అంటే రంగుపోల్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈశాన్య రాష్ట్రాలలో అండ్ సిక్కిం రాష్ట్రాలలో చాలా తక్కువ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది. దానిలో దృష్టిలో పెట్టుకొని సిక్కింలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ రంగపోల్ అనే ప్రాంతంలో రైల్వే స్టేషన్ ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. దాదాపు సుమారు 41,000 కోట్ల రూపాయలతో ఈ 2000 ప్రాజెక్టులతో ఈ ప్రతిష్టాత్మకంగా చెప్పడం జరిగినది. ఓకే గవర్నర్ ఆచార్య దృక్పథంతో సిక్కింకి పురోగతి కూడా రావడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ రైల్వే స్టేషన్ కీలక పాత్ర ఉంటుందని చెప్పడం జరిగినది. వికసిత భారత్ 2024 పైన దృష్టి సారించాలని కూడా ప్రకటించడం జరిగింది. ఏ దానిపైన సార్ వికసిత భారత్ 2047 పైన దృష్టి పెట్టాలి. అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం చేరాలని ప్రకటించడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చేస్తే నీతి ఆయోగ్ CEO ఇందాక చెప్పాం కదా మనం ఈ యొక్క 5% పేదరికం తగ్గినట్లుగా ఈ ఎవరు సార్ నీతి ఆయోగ్ ప్రకటించడం జరిగిందిగా చెప్పడం జరిగింది మనకి ఇది నన్న. కాబట్టి ఇది మనం ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఆఫ్రికాలో అతిపెద్ద మసీదు అండ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీద్ ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పవచ్చు నాన్న. ఓకే ఏది సార్ ప్రపంచంలో 3వ అతిపెద్ద మసీద్ అదే ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద మసీద్ ప్రపంచంలో 3వ పెద్ద మసీదుగా చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క ఆఫ్రికా అధ్యక్షుడైన ప్రెసిడెంట్ అబ్దుల్ మోడ్జిద్ టెబెన్స్ ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గ్రేట్ మసీద్ ఆఫ్ అలర్జియాను ప్రారంభించడం జరిగినది. అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీదు అండ్ ఆఫ్రికాలో అతిపెద్ద మసీదుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా దీన్ని జామా-ఇల్ జైర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. జైర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కేవలం స్మారక నిర్మాణమే కాదు మసీదు కంటే ఎక్కువ అని కూడా దీన్ని చెప్పడం జరిగినది. ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన మినార్లలో ఓకే ఎత్తైన సన్
టవర్ ఎత్తులో 265 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం 12,20,000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వనుందంట. మనకి దాదాపుగా 27.75 హెక్టార్లలో 7 ఏళ్లలో దీన్ని నిర్మించబడినదిగా చెప్పడం జరిగినది. ఓకే, చెక్క అండ్ పాలరాయితో దీన్ని నిర్మించడం జరిగినది. 5 సంవత్సరాల పాటు అంతరిక్ష పర్యాటకులకు అందుబాటులో ఉండడం జరుగుతుందిగా కూడా దీన్ని ప్రకటించడం జరిగినది. అయితే గతంలో 2020లోనే ప్రారంభమైనటికి కోవిడ్-19 కారణంగా ప్రెసిడెంట్ దీన్ని ప్రారంభించలేదు మనకి చెప్పవచ్చు. మనకి చైనీస్ సంస్థ పర్యవేక్షిస్తూ $900 మిలియన్ ఖర్చు అయ్యడం జరిగింది దీన్ని కట్టడానికి. ఏ సార్ అంటే అబ్దెల్ మాడ్జీద్ టెబెన్స్ అనే అధ్యక్షుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని అల్జీరియా మసీద్ అంటాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ కేంద్రం విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో ఎక్కడ సార్ మనకి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ ఏది సార్ మనకి గగన్యాన్. ఏది సార్ అంటే గగన్యాన్. దీని గురించి మనం తరచుగా చాలా సార్లు చెప్పాను. దీనిని 2024-25లో మనము ప్రయోగించనున్నామని కూడా చెప్పుకున్నాం. అయితే దాంట్లో భాగంగా ప్రజెంట్ ఈ గగన్యాన్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ ప్రత్యేకమైన శిక్షణ ఉండడం జరుగుతుంది. ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ గ్రూప్లో వ్యోమగాములు ఎవరున్నారంటే కెప్టెన్ బాలకృష్ణ నాయర్ అండ్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ అండ్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ ఎస్ శుక్లా గారు ఉండడం జరుగుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న, ఎవరెవరు ఉన్నారు సార్ అంటే కెప్టెన్ బాలకృష్ణ నాయర్ అండ్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ అండ్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ ఎస్ శుక్లా గారు దీంట్లో పాల్గొనడం జరిగింది. అంటే గగన్యాన్ మిస్ 2024-25లో ప్రయోగించే విధంగా దీన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి కొన్ని రకాల ప్రయోగాలు కూడా చేశారు. దాని తర్వాత న్యూస్ 9th గ్లోబల్ సమిట్ని ఈ గ్లోబల్ సమిట్ని దాంట్లో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ సమిట్ థీమ్ యొక్క ఇండియా బిగ్ లీఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఇండియా బిగ్ లీఫ్ కోసం సిద్ధంగా ఉందనేది థీమ్. భారతదేశ యొక్క విధి కమిషన్లో పౌర కేంద్రాన్ని మంత్రి నొక్కి చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల FDI రికార్డులు $300 బిలియన్ నుంచి $640 పెరగడాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పడం జరిగినది. డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ చూస్తే న్యూస్ 9th గ్లోబల్ సమిట్ లో ప్రసంగించారు మనకి ఎవరు? నరేంద్ర మోడీ. ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీలో ఇది జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఓకే, మరియం నవాజ్ పాకిస్తాన్ దానికి మొదటి మహిళా సీఎం. ఇందాకే చెప్పాం కదా మనం, మొదటి మహిళా సీఎం అని చెప్పాం కదా. ఇది పంజాబ్ ప్రావిన్స్ లేదా పంజాబ్ రాష్ట్రానికి మరియం నవాజ్ అనే ఆమె. కానీ ఇది కొంచెం మనకి నవాజ్ షరీఫ్ యొక్క పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ యొక్క కూతురుగా చెప్పవచ్చు. మనం ఆల్రెడీ చెప్పాం దీన్ని. దాని తర్వాత నెక్స్ట్ అదాని గ్రూప్ దేశంలోని మొట్టమొదటి మందుగుండు సామగ్రి తయారీ సముదాయాన్ని ఆవిష్కరించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి మందుగుండు వెపన్స్ మిసైల్ సెంటర్ని తయారు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దీన్ని ప్రారంభించడం జరిగిందిగా చెప్పవచ్చు. అయితే ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి అదాన్ డిఫెన్స్ మరియు ఏరోవేస్ ద్వారా మందుగొండి సామాగ్రి అండ్ క్షిపణుల తయారీ 2 సౌకర్యాలు ప్రారంభించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. అయితే మనము ఏది సార్ అంటే మైసూర్ రాజ్యంలో కూడా ఈ యొక్క మందుగుండు సామాగ్రి ఒకదాన్ని అంటే ఈ యొక్క వెపన్స్ తయారు చేసే సెంటర్ని ప్రారంభించారు. ఎక్కడ సార్ అంటే దిండిగల్లో ప్రారంభించారు. మనకి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అంటాం కదా, వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అది కూడా కొంచెం జాగ్రత్త చూడండి మనకి ఏదేనన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే వరల్డ్ NGO డేగా ఫిబ్రవరి 27వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. మనకి దాదాపుగా దీన్ని 89 కంటే ఎక్కువ దేశాలు దీన్ని వరల్డ్ NGO డేగా
నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 6 ఖండాల్లో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్న, అంటే ప్రభుత్వేతర లాభాపేక్ష లేని సంస్థలు, సమాజానికి దోహదపడేవి, దానికి సంబంధించి వాటిని గుర్తించే విధంగా దీన్ని ఇచ్చేయడం జరిగినది. మొదటిసారిగా 2014 ఫిబ్రవరి 14న ఫిన్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రపంచ ఎన్జిఓ డేని గ్లోబల్ కార్యక్రమంగా ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2014లో ప్రారంభించడం జరిగింది. ఫిన్లాండ్లో హెల్సింకిలో దీన్ని మొదటిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి మనకి నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి చెన్నైలో కరుణానిధి యొక్క స్మారకాన్ని తమిళనాడు సీఎం కరుణానిధి గారు ప్రారంభించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధి యొక్క స్మారకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. మెరీనా బీచ్ లో పునరుద్ధరించుకున్న తర్వాత తమిళనాడు మాజీ సీఎం అయిన అన్నాదొరై స్మారకాన్ని కూడా సీఎం స్టాలిన్ ప్రారంభించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి. సీఎం స్టాలిన్ చెందిన డిఎంకే వ్యవస్థాపకుడు కూడా ఎవరు సార్ అంటే అన్నాదొరై అనే వ్యక్తిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి నాన్న మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో చూస్తే ఏంటి సార్ అంటే ఉజ్బెకిస్తాన్లో దగ్గుమందు సిరప్ కారణంగా దాదాపుగా 23 మంది మరణించారు నాన్న. దాదాపుగా 23 మంది మరణించడం జరిగింది దగ్గుమందు కారణంగా. అయితే గతంలో WHO దాన్ని బ్యాన్ చేసింది నాన్న. ఈ WHO దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. WHO ఈ సిరప్ మందుని బ్యాన్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన 23 మందిని జైలు శిక్ష విధించారు. అదే చూసుకుని భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కలుషితమైన దగ్గుమందు తాగి 68 మందికి పైగా మరణించారు. దాంట్లో 23 మందికి జైలు శిక్ష పడడం జరిగింది. కాబట్టి దీన్ని దిగుమతి చేసుకున్న కంపెనీ డైరెక్టర్ సింగ్ రాఘవేంద్ర ప్రతాప్కి 20 సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరిగింది. కాబట్టి మనకి WHO గతంలోనే ఇది ప్రమాదకరమైన మందని ప్రకటించింది. అయితే ఈ సిరప్ నమూనాల్లో కొన్ని రసాయనాలు ఉన్నాయంట. డైఇథిలిన్ గ్లైకాల్ లేదా ఇథిలిన్ గ్లైకాల్ గా WHO ప్రకటించింది. ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్త చూడండి అన్న. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి అంతగా అవసరం లేదు. భారతదేశం యొక్క మొట్టమొదటి సెప్టింగ్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ స్వచ్ఛ భారత్ ను బలోపేతం చేయడం జరిగింది. ఏదైతే సెప్టింగ్ ట్యాంక్ ఉంటుందో ఆ సెప్టింగ్ ట్యాంక్ ని శుద్ధి చేసే విధంగా ఈ రోబోట్ ని తయారు చేయడం జరిగింది. సెప్టింగ్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ మాన్యువల్ స్కావేజింగ్ ను తొలగించడానికి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అందించే స్వచ్ఛ భారత్ అభియాన్ లో ఈ రోబోను ఇచ్చేయడం జరిగింది. హోమోసేప్ అటామ్ అనే సాంకేతిక మాన్యువల్ క్లీనింగ్ పద్ధతులను పరిష్కరించడం జరుగుతుంది ఈ రోబో క్లీనింగ్. ఎవరు సార్ దీన్ని మనము ఇచ్చేయడం జరిగింది, అభివృద్ధి చేశారంటే మద్రాస్ IIT, దీనిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ లో దీని భాగంగా దీన్ని అభివృద్ధి పరచడం జరిగిందిగా చెప్పవచ్చు. అండ్ దాని తర్వాత ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారం, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారంను ప్రాచీన సాంప్రదాయాల ఆధారంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో తయారు చేయబడి స్థాపించబడిందిగా చెప్పడం జరుగుతుంది. వేద గడియారం నాన్న మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. మొట్టమొదటి వేద గడియారం MP ఉజ్జయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 1వ తేదీన జంతర్ మందర్ వద్ద దీన్ని నిర్మించిన 85 అడుగుల ఎత్తైన టవరంలో వేద గడియారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు వాస్తవంగా ప్రారంభించే విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగినది. ఇది కొంచెం జాగ్రత్త చూడండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొర్ 77వ రైజింగ్ డేని అంటే ఏర్పాటైన దినోత్సవం జరుపుకుంటున్నారు. అంటే DSC అంటాం, డిఫెన్స్ సెక్యూరిటీ కార్పస్ 77వ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది సార్? ఈ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ కార్పస్ అనేది 1947లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి కొన్ని రకాల సన్మానాలు చేసి ఈ యొక్క ఆర్మీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
కాబట్టి ఎన్నవ రైజింగ్ డే సార్ 77 డిఫెన్స్ సెక్యూరిటీ కార్పస్ యొక్క. దాని తర్వాత మనకి చూసుకుంటే భారత్లో అత్యధిక టెస్టులు వికెట్లు తీసిన వ్యక్తిగా ఎవరు ఉండేవాడు సార్ అంటే అనిల్ కుంబ్లే అనే వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు దాన్ని దాటి వేశాడు అశ్విన్ అనే వ్యక్తి. చూడండి మనకి అశ్విన్ 354 వికెట్లు తీశాడు టెస్టులో అత్యధికంగా. అనిల్ కుంబ్లే 350, హర్భజన్ సింగ్ 265, కపిల్ దేవ్ 219, జడేజా 211 వికెట్లతో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన వ్యక్తులుగా మనకి టాప్ 5లో వీళ్ళు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే, ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో మిగిలిపోయిన అంశాలను చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.